హైవేస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 సంవత్సరాల కళ ఐపీఎల్లో కప్పు కొట్టాలని. ఈసాల కప్ నమ్మదే, ఈసాల కప్ నందని ప్రతి సంవత్సరం అంటున్నారు. ఈసారి కొట్టేశారు. దెన్ విజయ్ మాల్యా ఆనందపడుతూ వీళ్ళని అభినందిస్తూ ఈసాల కప్ నమ్మదే, అద్భుతమైనటువంటి టీమ్ పర్ఫార్మెన్స్, అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్, అద్భుతమైనటువంటి క్రమశిక్షణ, అద్భుతమైన ఆట తీరు, 2025 ఐపీఎల్ మ్యాచ్ మొదలైనప్పటి నుంచి సూపర్ అబ్బాయిలు మీరని చెప్పేసి మెచ్చుకుంటా ఉన్నాడు. ఒకనొక మూమెంట్లో ఆర్సీబీ అసలు టాప్ 8లో కూడా ఉండదే మధ్యన అనుకునే వచ్చేసింది, దూసుకొని వచ్చేసింది. సో ఎప్పుడైతే ఈ విజయ్ మల్య ఇలా పెట్టాడో దానికి కింద స్టేట్ బ్యాంక్ ఏంటి ఫెయిల్ సార్, ఇండియా రండి సార్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఒక పోస్ట్. నేను అది బయట వాళ్ళు ఎవరైనా పెట్టింది అనుకుంటా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన బ్లూ టిక్ ఉంది, సో అఫీషియల్ అది అకౌంట్. దాని నుంచి విజయ్ మల్యాని ట్యాగ్ ట్వీట్ కింద పెట్టున్నారు. ఏమని? ఇండియా రండి సార్ అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ఇండియా వస్తే ఏమి 100 కోట్ల 1000 కోట్ల అప్పులు ఉన్నాయి కదా బ్యాంకులకి, ఆయన కట్టాలి, ఆయన క్లియర్ చేస్తారంటాడు. మరి ఎందుకు రావట్లేదు అంటే ఎవరికి అర్థం కాదు. ఇక ఈ మూమెంట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీంకి బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ షాక్ అనమాట. చిన్నసాన్ స్టేడియంలో వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవాలి సన్మానం. దాంతో విక్టరీ పెరేడ్ మొన్న మధ్య మన వాళ్ళు ఐపీఎల్ గెలిచి వచ్చినప్పుడు చూసాం కదా, బొంబాయిలోనే ఎక్కడో అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అయింది, ఎంత ఇబ్బంది పడే చాలామంది జనాలు. అలా బెంగళూరు మామూలుగా ట్రాఫిక్ భయంకరంగా ఉండేది ఆడ. హైదరాబాద్లో ఉన్న వాళ్ళమే చుక్కలు కనపడతా ఉంటే బెంగళూరు ఇంకా ఘోరమైన ట్రాఫిక్ అయితే. ఇప్పుడు ఈ విక్టరీ పెరేడ్ కనుక అన్నట్టయితే ఆవురు అంటున్నారు 18 సంవత్సరాలుగా ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళ అభిమానులు ఒక్కసారిగా మూగమ్మడికి వచ్చేస్తారు. అందుకని విక్టరీ పెరేడ్కి మేము పర్మిషన్ ఇవ్వలేదు, వెళ్ళి చిన్నసాం స్టేడియంలో ప్రశాంతంగా అక్కడ సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అన్నారట. బట్ ఈ రాయల్ ఛాలెంజర్స్ టీంకి సంబంధించిన వాళ్ళు కానీ, ఈ బెంగళూరు క్రికెట్ అసోసియేషన్ కానీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కానీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారట పోలీసులను. అయితే నేనైతే చెప్తున్నా కదా, విక్టరీ పెరేడ్కి పర్మిషన్ ఇవ్వద్దు, చక్కగా స్టేడియం లోపల పాసులు ఉన్న వాళ్ళకి ఎంట్రీ ఇచ్చి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి, లైవ్ ఇవ్వండి. రోడ్ల మీద పెరేడ్లు అంటూ దయచేసి ఉండగా వద్దు. బట్ విజయ్ మాల్యాకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ట్వీట్ ఉందే సూపర్ నచ్చింది నాకైతే.